నెల్లూరు మినీ బైపాస్ లోని లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. కలకత్తా నిపుణులచే పర్యావరణ పరిరక్షణలో భాగంగా 21 అడుగుల ఎత్తుతో వినూత్నమైన శరభ వాహన గండబేరుండ గణపతి మట్టిటి ప్రతిమను తయారు చేస్తున్నారు. ఎవరి వద్ద నుండి చందాలు వసూలు చేయకుండా 200 మంది కమిటీ సభ్యుల సహకారంతోనే ఈ 5 రోజుల ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఒక్కరి వద్ద నుండి కూడా ₹1 కూడా చందాలు వసూలు చేయటం జరగదని, ఈసారి జరిగే 5 రోజుల ఉత్సవాలు ఎంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామని, దీనికి సహకరించినటువంటి కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. సెప్టెంబర్ 14వ తేదీ ఈసారి వినాయక చవితి. సెప్టెంబర్ 14వ తేదీ ఈసారి వినాయక చవితి. సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట. 6 గంటలకి ఈసారి ముంబై తరహాలో ప్రత్యేక మహాధూప ఆరతి 6 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు 5 రోజుల పాటు మహాధూప ఆరతి చాలా బాగుంటుంది. ఆ మహాధూప ఆరతి కూడా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభం చేస్తా ఉన్నాం. ఇక యథావిధిగా 6:30కి 108 జంటలతో, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా వినాయక చవితి వేడుకల్లో 108 జంటలతో ఒకేసారి వారి చేతే మట్టి వినాయకుడిని తయారు చేసి, వారి చేతే వినాయకుడికి పూజలు చేసి, వారి చేతే ఆ మట్టి విగ్రహాన్ని అక్కడే కరిగించే కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమానికి మాకు సపరేట్ గా భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దానికి ఇచ్చేస్తారు ఆ కార్యక్రమం. ఇక 15/9/2026 మంగళవారం అంటే 2వ రోజు ఉదయం 8 గంటలకు పూజా కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాలు. అదే 9 గంటలకు విద్యా గణపతి పూజ. అంటే ఆ రోజు విద్యా గణపతిగా కొలువై ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా పెన్నులు, పెన్సిళ్లు ఎంత మంది వచ్చినా, లాస్ట్ టైం 10,000 మంది విద్యార్థులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా పాఠ్య పుస్తకాలు అందించాం. ఈసారి కూడా పాఠ్య పుస్తకాలు అందిస్తాం. అదేవిధంగా 4 గంటలకు ఉట్టి మహోత్సవం కార్యక్రమం. నాకు తెలిసి గుర్రాల మీద ఉట్టి ఊరేగించే కార్యక్రమం చేసేది లంబోదర సెంటరే. దానికి ఖచ్చితంగా 2వ రోజు గుర్రాల మీద ఉట్టి ఊరేగించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇక 6 గంటలకి ప్రత్యేక మహాధూప హారతి. ఇక 16/9/2026 బుధవారం అంటే 3వ రోజు ఉదయం యథావిధిగా పూజా కార్యక్రమాలు. అయితే ఈసారి భక్తులందరూ గమనించాలి, మనకి ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల దాకా నిర్విరామంగా మనం ప్రసాద వితరణ చేస్తాం. ఒక ప్రసాద వితరణ మనం దాదాపు 400 కేజీలు చేస్తాం. లాస్ట్ టైం మనకి 3 దాతలు అన్నదాన కార్యక్రమం చేశారు. కానీ ఈసారి ఏంటంటే ఒక్కరోజు మాత్రమే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మిగతా 5 రోజుల పాటు ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు కంటిన్యూగా ప్రసాద వితరణ మాత్రం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా 3వ రోజు 16వ తేదీ సాయంత్రం 6:30కి పూలాంగి సేవ. 108 రకాల పూలతో స్వామివారికి 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా వచ్చేటటువంటి ప్రతి భక్తుడి చేత, ప్రతి భక్తురాలి చేత పూలు చల్లించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతాం. అది కూడా 3వ రోజు సాయంత్రం 6:30కి విశేష పూలాంగి సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇక 17/9/2026 గురువారం అంటే 4వ రోజు గరిక పూజ ఉదయం 8 గంటలకు జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ప్రత్యేక మహాధూప ఆరతి కార్యక్రమం. సాయంత్రం 7 గంటలకి మన కళాంజలి లైవ్ ఆర్కెస్ట్రా మరియు కొత్త యంగ్ రాక్ స్టార్ మహి ఈవెంట్స్ వారిచ్చే ఈసారి పాట కచేరీ మరియు డాన్స్ ప్రోగ్రాం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ రోజు 50,000 మంది నుంచి 60,000 మంది ఆ కార్యక్రమానికి పాల్గొంటారు. అదే రోజు మన లంబోదర గణేష్ లడ్డు వేలం పాట కూడా 8 గంటలకి 4వ రోజు సాయంత్రం ఈవెంట్లోనే జరుగుతుంది. అదేవిధంగా ఇక చివరి రోజు 18/9/2026 అంటే శుక్రవారం ఉదయం 8 గంటలకు పూజ మరియు తీర్థ ప్రసాదాలు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రత్యేక మహాధూప హారతి. చివరి రోజు నగరం మొత్తం కూడా అంగరంగ వైభవంగా 20 కళా బృందాల చేత హైదరాబాద్ డీజే. ఈసారి మహా శివుడు వినాయకుడి
తండ్రి ఆయన శివుడి మీద కూర్చొని ఉంటాడు కాబట్టి ఈసారి అఘోరాలు కాశీ నుంచి అఘోరాల చేత ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా చివరి రోజు ఉండబోతా ఉంది. అంతేకాదు ఆ రోజు చివరి రోజు అంగరంగ వైభవంగా స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మాకు గత 3 సంవత్సరాల నుంచి అన్ని విధాల సహకరిస్తున్నటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, నెల్లూరు రూరల్ ప్రజానాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి రెడ్డి గారికి ఉత్సవాలన్నీ పటాపంచలు చేసే విధంగా 21 భారీ విగ్రహాన్ని, దాదాపు 18 అడుగుల వెడల్పు 21 భారీ విగ్రహాన్ని నెల్లూరులో మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితో మేము నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడే స్వయంగా మన నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు. భారీ ఊరేగింపు కూడా చేసుకునే విధంగా ఆ స్టెబిలిటీతో కూడిన విగ్రహాన్ని ఇది ఒక మెసేజ్గా రేపు సంవత్సరం కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలు నెల్లూరులో ఏర్పాటు చేసేదానికి మా వంతుగా ముందుగా మేమే ప్రయత్నం చేసే కార్యక్రమం ఈ విగ్రహంతో చేశాం. అలాగే గత 2 సంవత్సరాలుగా